ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. ఈ వరదల్లో నానా రకాల తంటాలు పడుతూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి కంచుకోట అన్నట్టుగా ఇంతకు ముందు పొద్దాక మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అలాంటి నందివాడ మండలం మొత్తం మునిగిపోతే ఒక్క మనిషి కనపడలా, ఒక్కళ్ళు రాలా దగ్గరికి. ఇలాంటి పరిమాణాలు వచ్చి ఇప్పుడు సడన్ గా జగన్మోహన్ రెడ్డి పాపులారిటీని చూసి ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విష ప్రచారాలు చేస్తారంటే అసలు ఎవరన్నా బుద్ధుండా మాట్లాడతారు. పాపులారిటీలో చంద్రబాబు నాయుడు గారు స్కై రాకెట్ లో ఉన్నారు. ఆయన హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ది పాపులారిటీ బికాస్ ఆఫ్ హిజ్ వర్క్. ఆయన పడిన కష్టాన్ని చూసి ఆయన చేసుకొస్తున్న చర్యలను బట్టి ఆయనకి ఎక్కడో ఉంది. అధపాతాళంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏది పాపులారిటీ విషయంలో అధపాతాళంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఈయన మీద ఇంకా బురద చల్లడానికంటే, ఎందుకంటే బురద చల్లాల్సిన పని మీకే దిక్కు లేదు, ఇంకా అయిపోయి ఉన్నారు. 11 సీట్లు మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ మాట్లాడిన పనికి మాలిన గడ్డం వేసుకున్న వ్యక్తి అయితే గనక అతనికి ప్రజలు భయంకరంగా చీకొట్టారు. 53,000 మెజారిటీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి.